కోదండరామస్వామి వారి ఆలయము రాములవారి గుడి వీధిలో ఉంది. కనబడుతున్నది రాముల వారి గుడి. రాతి ధ్వజస్తంభము, స్తంభాన్ని ధ్వజస్తంభం కాదు, పురాతన దీపస్తంభం అనుకోండి. ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము. రాముల వారి చరిత్ర. కోదండరామాలయము చరిత్ర ఇది. త్రేతాయుగంలో రావణ వధానంతరం సీతాలక్ష్మి సమేతంగా శ్రీరామచంద్రుడు జాంబవంతుడి కోరికపై చదవండి. ఇది చాలా ముఖ్యమైన టెంపుల్. ఇప్పుడు మనం చూస్తున్నది రాముల వారి గుడి. కోదండరామస్వామి తిరుపతిలో ఉన్న గుడి ఇది. ఈయన ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. బేడి ఆంజనేయ స్వామి అంటారు. ఇది చాలా పవర్ఫుల్. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా, అందుకని రంగులు పెయింట్లు అన్నీ వేసి సిద్ధం చేస్తున్నారు అన్నమాట. మొత్తము శ్రీరామనవమి గురించి గుడి మొత్తము అలంకరిస్తూ రంగురంగుల దీపాలతో, రకరకాల ముగ్గులతో చక్కటి అలంకరణ చేస్తూ రాములు వారు, ఆంజనేయ స్వామి, సీతాదేవి, లక్ష్మణ స్వామి వీళ్ళందరినీ ఆ లైట్లతోటే చక్కటి అలంకరణతో మనకి ఆకారంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. గుడి లోపటంతా కూడా చక్కగా అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఏమో రథం ఉంటుంది స్వామివారిది. లోపల రథం ఉంది. ఈ రథాన్నే ఊరేగిస్తారనమాట. కోదండరామస్వామి వారి ఆలయము తిరుపతి చాలా విశాలంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తుల సందర్శనతో
ఇలా వెలిగిపోతుంది. ఇప్పుడే దర్శనం చేసుకున్నాము. చక్కగా తక్కువ మంది భక్తులు ఇక్కడ వేయించేశారు. అలా సాయంత్రం జరుగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమం. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడము అంతా కూడా నీట్గా పరిశుభ్రమైన వాతావరణంలో గుడి ఉంది. ముఖ్యంగా తిరుపతిలో కొండ మీద వెంకటేశ్వర స్వామి తర్వాత తిరుపతిలో ముఖ్యమైన టెంపుల్స్లో గోవిందరాజ స్వామి మొదలవుతాయి. 2 కోదండరామాలయం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రతి భక్తులు కూడా ఈ మూడింటిని చూస్తే కానీ తిరుపతి చూసినట్టుగా ఫీల్ గారు. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ముఖద్వారము చాలా విశాలమైంది. ఈ రావి చెట్టు చూడండి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి. మా చిన్నప్పుడు కూడా ఇక్కడ ఉండేవాళ్ళము. అప్పుడు కూడా ఈ చెట్టు ఇలాగే ఉండేది. చాలా అలాగే కోదండరామ స్వామివారి దేవాలయంలో తిరుమల దేవస్థానం ఉత్పత్తులు విక్రయించాలా అంటే పూలు వస్తాయి, పూలు వేస్తారు కదా, పూల నుంచి అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ తయారు చేస్తుంటారు. చాలా పెద్ద ఇది రావి చెట్టు. పిల్లలు కావాలనుకునేవాళ్ళు అక్కడ ముడుపులు కడుతుంటారు. రావి చెట్టు, మర్రి చెట్టు 2 కూడా ఉన్నాయి ఇక్కడ. ధ్వజస్తంభము, పూల డెకరేషన్. రేపు రథసప్తమి పండగ ఉంది. రేపు 7 వాహనాల్లో స్వామివారిని ఊరేగిస్తారు. చాలా స్పెషల్ ఏరియా ఇది. మొత్తం అన్ని దేవాలయాలు తిరుమలలో ప్రతి దేవాలయంలో కూడా 7 వాహనాల్లో స్వామివారిని కళ్యాణ మండపము. ఇది ఊంజల్ మండపము. సరే.